పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు రామాలయ పునర్నిర్మాణాన్ని అడ్డుకుంటూ దాఖలైన పిటిషన్ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. కోర్టు నిర్ణయంపై అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు హర్షం వ్యక్తం చేశారు. న్యాయస్థానంలో అద్భుతంగా వాదనలు వినిపించి ఆలయ పునర్నిర్మాణానికి మార్గం సుగమం చేసినందుకు న్యాయవాది రవిప్రసాద్ వారి న్యాయ బృందానికి ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ధర్మం వైపు నిలబడి పోరాడిన వారికి ఈ విజయం దక్కుతుందని పేర్కొన్నారు. ఆలయ నిర్మాణంపై ఎదురవుతున్న అడ్డంకులని త్వరలోనే తొలగిపోతాయని, ఎట్టి పరిస్థితుల్లోనూ ధర్మబద్ధంగా పనులు పూర్తి చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. రామాలయ పునర్నిర్మాణం ఆకివీడు భక్తుల చిరకాల వాంఛని, దాన్ని సాకారం చేసే వరకు వెనకడుగు వేసేది లేదని ఆయన స్పష్టం చేశారు. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. ఈరోజు శ్రీరామ భక్తులందరికీ శుభవార్త. ఇంకొందరికి మన రాముణ్ణి మనల్ని ద్వేషించే వారికి కఠోర వార్త. అదేమిటంటే మరి జడ శ్రావణ్ కుమార్ అనే ఒక మాజీ మ్యాజిస్ట్రేట్ లాయర్గా అవతారం ఎత్తిన తర్వాత చాలా దిక్కుమాలిన కేసులు వేస్తున్నాడు. మనల్ని అయితే పీడించు తింటున్నాడు. సరే, ఈరోజు ఆయన వేసిన ఒక పిల్ ఈ నెల 15వ తారీఖు ఆయన ఒక రిట్ వేయటం జరిగింది. ఆ రోజు నేను కూడా నా ఆర్గ్యుమెంట్స్ కూడా వినిపించడం జరిగింది. ఆయన ఎన్ని అబద్ధాలు చెప్పినా కోర్టులో ఎటువంటి స్టే గ్రాంట్ చేయలేదు. సరే, తర్వాత బయటకు వచ్చి స్టే వచ్చింది అని చెప్పి చాలా వ్యర్థ ప్రలాపనలో చాలా ఎక్కువగా ఆయన పేలటం జరిగింది. సరే, నేను ఆర్డర్ కాపీసు, ఆ వీడియోసు, ఆ కోర్ట్ ప్రొసీడింగ్ వీడియోస్ అన్నీ పెట్టి చాలామందికి అది తెలియజేయటం జరిగింది. ఆ తర్వాత ఇదిగో ఒక పిల్లితో ఇంకొక పేరు, మరొక క్రిస్టియన్ వనిత పేరుతో మరొక పిల్లు వేయటం జరిగింది. ఆ పిల్లి వాళ్ళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మొన్ననే ఛార్జ్ తీసుకున్న శ్రీమతి గిల్ గారి కోర్టుకి వచ్చింది. చాలా స్పష్టంగా చాలా ప్రశ్నలు వేసి ఇన్ని అబద్ధాలు ఆడాడంటే ఆ మాజీ మేజిస్ట్రేటు చెప్పడానికి వీల్లేదు. అనుమతులన్నీ తీసుకుని మనం అక్కడ మరి ఆ శిథిలావస్థలో ఉన్న ఆ ప్రాంగణాన్ని శుభ్రం చేసిన తర్వాత ఎటువంటి అనుమతులు లేకుండా ఇవన్నీ చేశారు అని చెప్పి అసలు ఒక న్యాయవాదిగా ఉండి అన్ని అబద్ధాలు ఆడటం అనేది అది ఒక్క జడకే సాధ్యమేమో. ఎందుకంటే కటిక అబద్ధాలు అంటారు చూసారా మనం, అలాగా కటిక అబద్ధాలు ఇష్టం వచ్చినట్టు ఆడేశాడు. ఏదేమైనా అది అతని సంస్కారం. నువ్వు ఆల్రెడీ ఒక రిట్ వేయటం జరిగింది, మళ్ళీ ఇది అనుమతి ఇవ్వటం అనేది సాధ్యం కాదు. అందుచేత డిస్మిస్ అని పేర్కోవటం జరిగింది. యువర్ లార్డ్షిప్ డిస్మిస్ కాదు, డిస్పోజ్ అని చెప్పి అనండి అని చెప్పి ఆయన బ్రతిమాలుకోవటం జరిగింది. బహుశా మరి డిస్మిస్ అంటారా, డిస్పోజ్ అని అంటారా, ఏదైనా ఒకటే. దవడ బదలు కొట్టానంటాం, చెంప మీద కొట్టితిరి అంటాం, రెండు ఒకటే. కానీ ఆ ఇంటెన్సిటీలో తేడా ఉంటుంది. ఇప్పుడు దవడ మీద కొట్టండిరా అని రాస్తారా, చెంప మీద కొట్టితిరి అని రాస్తారా అనేదే పాయింట్. ఏదేమైనా